చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో నేను వస్తే సంపద సృష్టి చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంపద సృష్టి జరగట్లేదు, నేను వస్తే అసలు అద్భుతంగా మీకు అంతంత సంపద సృష్టించేసి ఇంకా సంక్షేమ పథకాలు రెట్టింపిచ్చేస్తా అని చెప్తా ఉంటాడు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు సంపద సృష్టించలేదు చంద్రబాబు నాయుడు అంటే, అది మాత్రం దయచేసి అడగొద్దు, నేను మళ్ళీ వస్తే సృష్టిస్తా. అసలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నిజంగా ఏమైనా సంపద సృష్టించాడా అని మనం ఒకసారి చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా రామారావు గారి దగ్గర నుంచి ఏదైతే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ డెఫిసిట్ చూడండి ఒకసారి 740 కోట్లు రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. తర్వాత సంవత్సరం 95-96లో చూసుకుంటే 3200 కోట్లు, అంటే 700 నుంచి 3200 కోట్లు ఆ సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్. తర్వాత 96-97లో చూస్తే 700 కోట్లు, మళ్ళీ 97-98లో చూస్తే 2680 కోట్లు, 98-99లో చూస్తే 1230 కోట్లు, 99లో మళ్ళీ 2000 సంవత్సరంలో 3600 కోట్లు, తర్వాత సంవత్సరంలో 2880 కోట్లు, తర్వాత సంవత్సరంలో 3050 కోట్లు, తర్వాత సంవత్సరంలో 2960 కోట్లు. అంటే చూడండి 2003-2004 వరకు మొత్తం చూస్తే మీరు, అంటే 1995 నుంచి ఇక్కడ చూడండి మీరు 2003-2004 సంవత్సరం, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ మొత్తం చూసిన రౌండ్లో చూస్తే మొత్తం రెవెన్యూ డెఫిసిట్, అంటే ఒక్క సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు అనే అతను ఈ రాష్ట్రంలో సంపద సృష్టించలేదు. తర్వాత 2004లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మీరు చూస్తే 2960 కోట్లు అంతకుముందు రెవెన్యూ డెఫిసిట్ ఉంటే దాన్ని తగ్గించగలిగారు రాజశేఖర రెడ్డి గారు, 2560కి తీసుకురాగలిగారు. తర్వాత సంవత్సరం చూసుకుంటే కేవలం 64 కోట్లు మాత్రమే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్, 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత విద్యుత్తు, అలానే ఆరోగ్యశ్రీలు మొదలుకొని, అలానే మీరు అన్నట్టుగా ఫీజు రియంబర్స్మెంట్లు, అలానే ఇందిరమ్మ ఇల్లు, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ తెచ్చినా కూడా మీకు రెవెన్యూ డెఫిసిట్ చూడండి తగ్గింది. మళ్ళీ తర్వాత సంవత్సరం ఇంకా పథకాలను కొనసాగిస్తా ఇంకా పెంచుకుంటా పోతున్నా కూడా మళ్ళీ తగ్గింది. దాని తర్వాత చూడండి లాభాల్లోకి, అంటే రెవెన్యూ డెఫిసిట్ లేకుండా 2810 కోట్లు ఏది మనకు రెవెన్యూ పెరిగింది, 159 కోట్లు పెరిగింది, తర్వాత 1000 కోట్లు, తర్వాత 1230 కోట్లు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 2006 నుంచి చూస్తే 9 దాకా గ్రాడ్యువల్లీ పెరుగుతూ వచ్చింది. అంటే రెవెన్యూ డెఫిసిట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంపద సృష్టించలేదు కదా, రాష్ట్ర సంపదని నాశనం చేశాడు, తన బినామీలకు దోచిపెట్టాడు అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సరే తర్వాత ఏమన్నా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు కదా, అప్పుడేమన్నా సంపద సృష్టించాడంటే చూడండి 2014-15 సంవత్సరంలో -13,776 కోట్లు, తర్వాత సంవత్సరం 7,302 కోట్లు ఇదన్నీ రెవెన్యూ. తర్వాత చూడండి 17,230 కోట్లు, తర్వాత 16,151 కోట్లు, తర్వాత చూడండి 13,889. మొత్తం మీరు 5 సంవత్సరాలు ఇక్కడ చూస్తే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద పెరిగింది లేదు. ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిటే, ప్రతి సంవత్సరం ఏది మళ్ళీ ఆయన పథకాలు ఇచ్చింది లేదు, ఏమన్నా పూర్తి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు అది లేదు, ఆయన ఏమన్నా ఆరోగ్యశ్రీని ఏమన్నా సక్రమంగా చేశాడంటే అది లేదు, సరే ఏమన్నా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు అదేమన్నా ఇచ్చాడా, లేదంటే రైతు రుణాలని మాఫీ చేసేమన్నా రెవెన్యూ డెఫిసిట్ వచ్చిందంటే అది లేదు. కేవలం తన బినామీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని కాంట్రాక్టుల రూపంలో వాళ్ళకి ఎక్సెస్ ఇచ్చి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 95 నుంచి 2004 వరకు కావచ్చు, ఇక్కడ 2014 నుంచి 2019 దాకా కావచ్చు రెవెన్యూ డెఫిసిటే ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టిస్తాడు? అసలు సంపద సృష్టి మరి ఎందుకు సృష్టించలేదు? మరి సంపద సృష్టించకుండా మళ్ళీ సంపద సృష్టిస్తా అని అబద్ధాలు చెప్తున్నాడు. దయచేసి గమనించండి, ఈ మోసగాడు చంద్రబాబు నాయుడు మాటగాని నమ్మితే నట్టేట మునుగుతారు, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీకు తెలుసు, అమ్మకి అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడే అని ఒక సామెత ఉంది. అంటే అమ్మకి అన్నం పెట్టాడు, పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేయిస్తా అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, అలాంటి మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఉన్నప్పుడు సంపద మొత్తం తన బినామీలకు దోచిపెట్టాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద మాత్రం ఏ రోజు పెరగలేదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమాన్ని 2 ప్యారలాల్గా తీసుకెళ్తూ 17 మెడికల్ కాలేజీలు, ఏదైతే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, దాదాపుగా 22,000 కోట్లతో 22,000 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం నుంచి యువతల నెల్లూరు దాకా ఈరోజు పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు కానీ జరుగుతూ ఉన్నాయి, 17 మెడికల్ కాలేజీలు జరుగుతూ ఉన్నాయి. సో మనం గమనించాల్సినటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి రాలా, మెడికల్ కాలేజీలు రాలా, పోర్టుల నిర్మాణాలు జరగల, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాలు జరగలేదు, ఇన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేవు.
కానీ రెవెన్యూ డెఫిసిట్ మాత్రం ఎక్కువ ఉంది. అంటే ఆయన సంపద సృష్టించలేదు, సంపదని తన బినామీలకు దోచిపెట్టాడు అనేది క్లియర్గా ఇయర్లతో సహా ఎంతెంత అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి ఒకసారి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. ఈ వీడియో కనుక